భార్యాభర్తల మధ్య సరైన బాండింగ్, అలాగే రెగ్యులర్గా ఇంటర్కోర్స్ చేయకపోవడము, ఏ టైంలో కలిస్తే పిల్లలు పుడతారో తెలియకుండా ప్రయత్నించడం. మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఒక 3 months ముందు నుంచి హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. ఈరోజు మనం భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత పిల్లల కోసం ట్రై చేస్తున్న ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒకప్పుడు ఏమనుకునేవాళ్ళు, పిల్లలు రావట్లేదు అంటే లోపం ఎప్పుడూ అమ్మాయిలోనే ఉంది, అబ్బాయిల్లో ఎటువంటి లోపం ఉండదు అనుకునేవాళ్ళు. కానీ సిచ్యువేషన్ మారుతూ వచ్చింది. కొద్ది రోజుల తర్వాత ఏమైంది, 80% అమ్మాయిల్లో ప్రాబ్లము, 20% మాత్రమే అబ్బాయిల్లో ప్రాబ్లం ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక భార్యాభర్తల్లో అలాంటి వాళ్ళలో చేసిన స్టడీస్లో ఏంటంటే 60% మగవాళ్ళలో ప్రాబ్లం ఉంది, 40% ఆడవాళ్ళలో ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి, మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడము, స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోవడము, స్పెర్మ్ DNA డ్యామేజ్ ఉండడము, అలాగే ఆడవాళ్ళలో ఎగ్ కౌంట్ తగ్గిపోవడము, ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడము. ఇవి కాకుండా భార్యాభర్తల మధ్య సరైన బాండింగ్, అలాగే రెగ్యులర్గా ఇంటర్కోర్స్ చేయకపోవడము, ఏ టైంలో కలిస్తే పిల్లలు పుడతారో తెలియకుండా ప్రయత్నించడం. చాలామందిలో ఈ అవగాహన లోపం ఉంటుంది. అంటే పిల్లలు ఎప్పుడు పుడతారు, అంటే ఏ టైంలో కలిస్తే పిల్లలు పుడతారో తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నార్మల్గా ఏంటంటే చిన్న థంబ్ రూల్ అంట, 11వ రోజు నుంచి, అంటే ఫీమేల్స్కి మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది కదా, ఫస్ట్ డే నుంచి మనం కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ డే నుంచి చూసుకుంటే 11వ రోజు నుంచి 18వ రోజు వరకు ఫర్టైల్ విండో అంటారు. సో ఆ టైంలో రెగ్యులర్గా కలిస్తేనే మనకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫర్టైల్ విండోలో కాకుండా ముందు కానీ తర్వాత కానీ కలిస్తే జనరల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. సో ఎవరైతే పిల్లల కోసం ట్రై చేస్తున్నారో ఫస్ట్ అది గమనించుకోవాలి. ఇది ఎవరికి అంటే నార్మల్గా 28 to 30 days సైకిల్ ఉన్న వాళ్ళకి ఈ 11th to 18th డే అనే కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. అంటే కొంతమందికి 20 daysకే పీరియడ్స్ వస్తాయి, కొన్నిసార్లు 1.5 monthకి వస్తుంది. అలాంటి వాళ్ళకు ఇది వర్తించదు. వాళ్ళు అప్పుడు గైనకాలజిస్ట్ని కలిసి పీరియడ్స్ రెగ్యులర్ అయ్యేలాగా చూసుకొని తర్వాత ఇది పాటించాలి. రెండోది, ఇప్పుడు లోపం ఎవరి దగ్గర ఉండొచ్చు అనేది బ్లేమ్ గేమ్ కాదు. ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో, అంటే ఇప్పుడున్న పొల్యూషన్ కానివ్వండి, ఇప్పుడు మనకు ఫుడ్లో దొరికే కల్తీ ఫుడ్ కానివ్వండి, మనం ఏమి తింటున్నా వాటిల్లో కొంచెం పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉంటున్నాయి, కల్తీ ఉంటుంది. అది మనం అవాయిడ్ చేయలేము. ఎందుకంటే మీరు పౌల్ట్రీ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి, ఎగ్స్ నుంచి, ఫిష్ దగ్గర నుంచి, వెజిటబుల్స్ కానివ్వండి, మనం కల్తీ లేకుండా మన దగ్గరికి రావాలనుకోవడం ఈ రోజుల్లో చాలా భ్రమ మాత్రం. ఎందుకంటే మీ ఓన్ తెలిసిన వాళ్ళు, బంధువులు ఎవరైతే ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళని అడిగినా కూడా పురుగుల మందులు లేకుండా, పెస్టిసైడ్స్ లేకుండా ఎవరూ పంటలు పండించట్లేదు. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్లో జరుగుతుంది. సో మనకు తెలియకుండానే మనకు ఎంతో కొంత ఈ విషయాన్ని మనం తీసుకుంటున్నాం. సో కాకపోతే కూరగాయల్ని ప్రాపర్గా కడిగి తినము, వంట చేసే ముందు ప్రాపర్గా కడగడం వల్ల వాటి ఎఫెక్ట్ మనం తగ్గించవచ్చు. సో పెళ్ళైన వాళ్ళు ఎప్పుడు ట్రై చేయాలి అంటే, ఇంతకుముందు ఏమనుకునేవాళ్ళు, పెళ్ళైన తర్వాత ఒక 2-3 years వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో బాండింగ్ పెరగాలి, బాండింగ్ పెరిగిన తర్వాత పిల్లల కోసం ట్రై చేయండి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నాకు పెళ్ళయింది, ఉద్యోగం వచ్చిన తర్వాత పిల్లల కోసం ట్రై చేద్దాము, ప్రమోషన్ వచ్చిన తర్వాత ట్రై చేద్దాము, శాలరీ పెరిగిన తర్వాత ట్రై చేద్దాము, సొంత ఇల్లు ఉన్న తర్వాత ట్రై చేద్దాము, ఇలా చాలా కండిషన్స్ పెట్టుకుంటున్నారు. సో ఇలా కండిషన్స్ పెట్టుకుంటే టైం గడిచే కొద్దీ ఫీమేల్స్లో ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది. మగవాళ్ళలో 45-50 years వరకు కూడా స్పెర్మ్ ప్రొడక్షన్ బాగానే ఉంటుంది. కానీ ఆడవాళ్ళలో హెల్తీ ఎగ్స్ అనేవి
జనరల్గా 30 ఇయర్స్ వచ్చేసరికి చాలా వరకు ఖర్చు అయిపోతుంది. అంటే ఎవ్రీ మంత్ రిలీజ్ అయిపోతుంటాయి కాబట్టి వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. 30 నుంచి 35 వరకు ఉన్న ఏజ్లో వీక్ ఎగ్స్ ఉంటాయి. ఆ 35 ఇయర్స్ తర్వాత అసలు ఎగ్స్ రిలీజ్ అవ్వడమే చాలా గ్రేట్. సో వీలైనంత వరకు పెళ్ళైన టైంకి అమ్మాయి ఏజ్ ఎంత అది చాలా ముఖ్యం. సో అమ్మాయి ఏజ్ 30కి దగ్గరగా ఉందా, మీరు వీలైనంత వరకు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయొద్దండి. నిదానంగా చూసుకుందాము, తర్వాత చూసుకుందాము, 1 ఇయర్ తర్వాత ప్లాన్ చేద్దాం అనేది కాన్సెప్ట్ ఉండకూడదు. ఇప్పుడు మీరు మ్యారేజ్ 25 ఇయర్స్ ఏజ్లో చేసుకున్నారనుకోండి, మీకు టైం ఉంది. జనరల్గా ఏ డాక్టర్ కూడా మీకు ట్రై చేయండి, నిదానంగా ట్రై చేయండి, టైం ఉంది అని చెప్తారు. కానీ 30 ఇయర్స్ అమ్మాయికి 30 ఇయర్స్ ఏజ్ వచ్చిందనుకోండి, తొందరిస్తుంటారు. మీరు తొందరగా ట్రై చేయండి, తొందరగా ట్రై చేయండి. ఎందుకంటే వేస్ట్ అయిన ఎగ్స్ మళ్ళీ రావు. మగవాళ్ళకు టైం ఉంది, కానీ ఆడవాళ్ళకు ఆ టైం ఉండదు. సో పెళ్ళైన వెంటనే ఒక 1 ఇయర్ లోపల ప్రెగ్నెన్సీ రాకపోతే, అంటే మీరు 30 ఇయర్స్ లోపల ఉంటే, సో 1 ఇయర్ ట్రై చేసి అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే టెస్టులు చేయించుకోవాలి. సో ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటే సీమెన్ అనాలిసిస్, బేసిక్ హార్మోన్స్, ఆడవాళ్ళలో కూడా ఒక స్కాన్, ఏఎంహెచ్ ఇలాంటి టెస్ట్ చేస్తారు. అసలు ఈ కణాలు ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే, ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇందాక మనం అనుకున్నట్టు పొల్యూషను, నిద్ర లేకపోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఓవర్ వెయిట్, తర్వాత టెస్టిస్లో విపరీతంగా వేడి పెరిగిపోవడము, ఇన్ఫెక్షన్స్ రావడము, వెరికోస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండడము, జెనెటిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా రీజన్స్. సో సేమ్ ప్రాబ్లమ్స్ మనకు అమ్మాయిల్లో కూడా సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో మనము వీలైనంత వరకు 30 ఇయర్స్ వచ్చే లోపలనే అమ్మాయికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అన్న కావాలి. అది మన టార్గెట్. అందుకని ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళు, లేటుగా మ్యారేజ్ చేసుకుంటుంటే ఇంతకుముందు ఇంత తొందరగా, అంటే ఎర్లీ మ్యారేజెస్ చేసుకున్నప్పుడు ఇంత తొందరగా ఎందుకు మ్యారేజ్ చేసుకుంటున్నారు అనుకున్నాను. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన పెద్దవాళ్ళ టైంలో వాళ్ళు 21 ఇయర్స్కి 22 ఇయర్స్కే మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇటువంటి ఫర్టిలిటీ సమస్యలు ఎప్పుడూ లేవు. ఎవరో 100లో ఒకరికి ఉండేవి తప్ప మిగతా వాళ్ళందరికీ కావాలనుకున్న వెంటనే పిల్లలు పుట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం మ్యారేజ్ ఏజ్ 30 ఇయర్స్ దాటిపోయింది కాబట్టి అసలు పిల్లలు పుట్టాలంటే గగనం అయిపోయింది. ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగితే తప్ప పిల్లలు పుట్టట్లేదు. సో వీలైనంత వరకు మళ్ళీ మనము 25, 26 ఏజ్లో మనం మ్యారేజ్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ని మనము అవాయిడ్ చేయాలి. ఎందుకంటే లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు మనం ఫుడ్ని మనం మార్చలేం. ఎంత ఆర్గానిక్ అనుకున్నా అది జెన్యూనా కాదా మనకు తెలియదు. సో మన చేతిలో లేదు. వెజిటబుల్స్ని మన ఓన్ ఫామ్లో మనం పండించుకొని తింటే తప్ప పెస్టిసైడ్స్ లేకుండా అవి రావు. అలాగే సేమ్ చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ప్రతి దాంట్లోనూ హార్మోన్స్ కలుపుతున్నారని వింటున్నాం. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో వీలైనంత వరకు తక్కువ ఏజ్లోనే మ్యారేజ్ చేసుకోవాలి. అంటే 25 ప్లస్ 25, 26 ఏజ్లోనే మ్యారేజ్ చేసుకోవాలి. రెండోది అట్లీస్ట్ ఫస్ట్ చైల్డ్ని తొందరగా కనాలి. సో సెకండ్ చైల్డ్ కావాలా వద్దా అనేది టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ ఫస్ట్ చైల్డ్ మటుకు 30 ఇయర్స్ వచ్చే లోపల ఫస్ట్ చైల్డ్ ఉండాలి. సో మనము హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఇవన్నీ ఉండాలి అంటే అట్లీస్ట్ ఒక స్పెర్మ్ ప్రొడక్షన్ సైకిల్ మనకు 60 to 75 డేస్ టైం ఉంటుంది. అంటే 2.5 months అనుకోవాలి. అట్లీస్ట్ ఆ 2.5, 3 months మనం హెల్తీగా ఉంటే స్పెర్మ్ కణాల సంఖ్య బాగుంటుంది, క్వాలిటీ పెరుగుతుంది. ఎందుకు ఈ 60 to 75 డేస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మీరు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందనుకోండి, ఈరోజు మీరు రిలీజ్ చేసే స్పెర్మ్, ఈరోజు మీరు ఆల్కహాల్ స్టాప్ చేసినా మీ స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వడానికి మినిమం 3 months వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ వెళ్ళిపోవాలి. సేమ్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, చెడు అలవాట్లు కానీ మనం ఏదైనా స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ పెరగడానికి మెడికేషన్స్ తీసుకుంటున్నా కూడా మినిమం 3 months టైం పడుతుంది. సో అందుకని మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఒక 3 months ముందు నుంచి హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. హెల్తీ ఫుడ్ తినాలి. పలాని ఫుడ్ తినకూడదు అని ఎక్కడా లేదు. కాకపోతే బయట హోటల్లో చేసుకునే ఫుడ్, ఇంట్లో చేసుకునే ఫుడ్ ఏదైనా హెల్తీ ఫుడ్డే.
కొన్ని రకాల ఫుడ్స్ అంటే ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు క్యాబేజ్, కాలీఫ్లవర్ అలాంటివి తీసుకోవద్దని చెప్తాం. కానీ ఈ ఫుడ్ తీసుకుంటే స్పెర్మ్ కణాలు తగ్గుతాయని ఎక్కడా లేదు. మనం హెల్తీగా ఉన్నంత వరకు, హెల్తీగా వండుకున్నంత వరకు ఇంట్లో చేసే ఫుడ్ ఏదైనా మనం తినొచ్చు. ఈవెన్ నాన్ వెజిటేరియన్ తింటే వేడి చేస్తుంది, పిల్లలు పుట్టరు అని చాలామంది ఉంటారు. అదంతా అపోహలు మాత్రమే. రోజు చికెన్ తిన్నా కూడా నాన్ వెజిటేరియన్ తిన్నా కూడా మనకు పిల్లలకు అయితే పుడతారు. కాకపోతే రెగ్యులర్గా రెడ్ మీట్ తీసుకోవడం వల్ల, మటన్ తీసుకోవడం వల్ల కొంచెము బాడీలో ఫ్యాట్ పెరిగిపోవడము, కొలెస్ట్రాల్ పెరిగిపోవడము, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యూరిక్ యాసిడ్ పెరిగిపోవడము ఇలాంటివి ఉంటాయి కాబట్టి అది అవాయిడ్ చేయాలి. సో మనకు మీరు ఎప్పుడైతే పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారో అట్లీస్ట్ ఒక 3 months హెల్తీ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకుంటే మనం ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ.